ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి శని వక్రస్థితి గోచార ఫలితాలు. ధనుస్సు రాశి వారు ఎంత దూరమైనా ప్రయాణిస్తారు, కానీ చివరికి ప్రశాంతంగా ఉండాలని కోరుకునేది మాత్రం తమ ఇంట్లోనే. ఇప్పుడు శని వక్రస్థితి మీకు అదే ప్రశ్న వేయబోతోంది. నీ మనసు నిజంగా ప్రశాంతంగా ఉందా? ఈ కాలంలో శని భగవానుడు మీకు చతుర్థ స్థానంలో అంటే అర్ధాష్టమ శనిగా సంచరిస్తున్నారు. అందువల్ల ఇల్లు, కుటుంబం, తల్లి, స్థిరాస్తి, మనశ్శాంతి, వాహనాలు వంటి విషయాల్లో కొంత ఆలోచింపజేసే పరిస్థితులు ఎదురవ్వచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అర్ధాష్టమ శని భయపడాల్సిన కాలం కాదు, అప్రమత్తంగా ఉండాల్సిన కాలం. ముందుగా ఒక విషయం చెప్పాలి. ధనుర్రాశికి మరియు మీనరాశికి అధిపతి గురు భగవానుడే కావడం, అలాగే గురుని నవమ దృష్టి మీనరాశిపై పడడం వల్ల శని ఇచ్చే కొన్ని కఠిన పరీక్షల్లో ఉపశమనం కనిపించే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం, గురువుల సలహా, ధార్మిక ఆలోచనలు ఇవి ఈ కాలంలో మీకు బలంగా నిలుస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో బాధ్యతలు పెరిగినా వాటిని నిర్వహించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు రెండింటినీ సమతుల్యం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకపోవడం మంచిది. వ్యాపారస్తులు స్థిరాస్తి, కార్యాలయం, గిడ్డంగి, వాహనాలు లేదా వ్యాపార మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిర్ణయాల్లో కొద్దిగా ఓపిక పాటించాలి.
ప్రతి మార్పు వెంటనే చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సరైన సమయం చూసి తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. ఆర్థిక విషయాల్లో ఇల్లు, కుటుంబం లేదా ఆస్తికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. అయితే ఇవి చాలా వరకు అవసరమైన ఖర్చులే కావచ్చు. ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న ధనుస్సు రాశి వారికి కుటుంబాల మధ్య చర్చలు ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే రెండు కుటుంబాల అభిప్రాయాలకు సమాన గౌరవం ఇస్తే నిర్ణయాలు సులభమవుతాయి. ఇప్పటికే వివాహమైన వారు బయట ఉన్న ఒత్తిడిని ఇంటి సంబంధాలపై చూపించకుండా జాగ్రత్త పడాలి. ఇల్లు అనేది వాదన గెలిచే స్థలం కాదు, మనశ్శాంతి నిలిచే స్థలం. కుటుంబంలో తల్లి ఆరోగ్యం లేదా పెద్దల విషయాల్లో కొంత శ్రద్ధ అవసరం కావచ్చు. కొందరికి ఇల్లు మారడం, గృహ మరమ్మతులు లేదా ఆస్తికి సంబంధించిన చర్చలు కూడా ముందుకు రావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. విద్యార్థులకు ఇంట్లో చదివే వాతావరణాన్ని సరిచేసుకోవడం వల్ల మంచి ఏకాగ్రత లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు పాత ప్రశ్నాపత్రాలపై ఎక్కువ దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఛాతీ, గుండె సంబంధిత జాగ్రత్తలు, రక్తపోటు, నిద్ర, మానసిక ప్రశాంతత వంటి విషయాలను నిర్లక్ష్యం చేయకండి. విశ్రాంతి కూడా ఈ కాలంలో ఒక బాధ్యతగానే భావించాలి. కుజుని గోచారం మారే కొద్దీ ఆస్తి, కుటుంబం, తర్వాత భాగ్యానికి సంబంధించిన అంశాల్లో పరిస్థితులు మారుతూ ఉంటాయి. కొన్ని దశల్లో ఆవేశం పెరిగినా గురు భగవానుడి అనుకూల ప్రభావం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకం కూడా లభించే అవకాశం ఉంది. అందుకే స్పందించే ముందు ఒకసారి ఆలోచించడం అలవాటు చేసుకోండి. ధనుస్సు రాశి వారికి పరిహారములు: ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. తల్లిదండ్రులను గౌరవించడం, గురువులకు నమస్కరించడం, ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఈ కాలంలో శుభప్రదంగా భావించబడింది. అర్ధాష్టమ శని ఇంటిని మార్చమని చెప్పడు, ఇంట్లోని ఆలోచన విధానాన్ని మార్చమని నేర్పిస్తాడు. మనసు ప్రశాంతంగా ఉంటే ఇల్లు స్వర్గం అవుతుంది. మనసు అశాంతిగా ఉంటే రాజభవనం కూడా భారంగా అనిపిస్తుంది. ఈ శని వక్రస్థితి ధనుస్సు రాశి వారికి చెప్పే సందేశం ఇదే. ఓం శన్ శనేశ్వరాయ నమః. జ్యోతిష్యం అంటే భయం కాదు, అవగాహన. ఇలాంటి శాస్త్రాధారిత విశ్లేషణలు మీకు నచ్చితే ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులతో పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.